హాయ్ అందరికీ నమస్కారం. అయితే 11th మార్చ్ కోసం నాకు తెలిసి మనమే కాదు మొత్తం వరల్డ్ మొత్తం వెయిట్ చేస్తుంది ఈ సినిమా చూడాలని. ఎందుకంటే ఆ సినిమాలో డార్లింగ్ ప్రభాస్ ఉన్నారు అండ్ ఆ సినిమాలో బ్యూటిఫుల్ పూజా హెగ్డే ఉన్నారు. ఆ సినిమా పేరే రాధే శ్యామ్. మరి ఈ ఫిల్మ్ గురించి మాట్లాడడానికి బ్యూటిఫుల్ యాక్ట్రెస్, మోస్ట్ టాలెంటెడ్ యాక్ట్రెస్ అండ్ ఎనర్జీలో ఆవిడని మించింది లేదండి. సో వాట్ నాట్ తొందరగా తెలుగు నేర్చేసుకొని తొందరగా సూపర్ హిట్స్ అందేసుకొని అండ్ మనకి హార్ట్లో అబ్బాయిలకైతే ఇంక అసలు నిద్రపోనివ్వదు తను. తనే పూజా హెగ్డే. ఇవాళ మనతో పాటు ఉన్నారు కాబట్టి పూజాతో మాట్లాడదానండి. హాయ్ పూజ. హాయ్, ఎలా ఉన్నారు మీరు? నేను చాలా బాగున్నాను. మిమ్మల్ని చూసి నాతో పాటు చాలా మంది బాగున్నారు ఇప్పుడు. డైలాగ్ లేదు, మా కెమెరామ్యాన్ హార్ట్ బీట్ ఇందాకటి వరకు నార్మల్ గానే ఉండింది. నా లైక్ హిస్ లైక్ మధ్య మధ్యలో ఇలా అనుకుంటున్నాడు అనమాట. కోవిడ్? No, this is Pooja fever. Okay, Pooja fever. I like that. It sounds good. So firstly, congratulations Pooja. Like back to back success. Film ఏదైనా, స్టార్ ఎవరైనా అండ్ పూజ మాత్రం సూపర్ హిట్స్ అనుకుంటున్నారు. టచ్ వుడ్ దేవుడు ఉన్నారు. చాలా థ్యాంక్స్ తనకి నాకు ఇంత పెద్ద హిట్ ఇచ్చినందుకు. లైక్ దేవ్ గివెన్ మీ, I feel like film ki oka destiny undi. Every film chala time we watch a film and the film is okay but box office lo pedda hit. Correct. And sometimes we see a film beautiful film but collections raledu. Avunu. So I feel like adi good film and box office is not always tied together. Every film has its destiny. Correct. But I'm happy that I was part of so many things. I think one thing I feel like that's good about it is that maybe if you put your hard work in something, if you put your heart in something, somewhere you get back, and the universe gives it back. ట్రూ, కంప్లీట్లీ అగ్రీ విత్ యూ. అండ్ నిజంగానే అంటే కానీ విచిత్రం ఏమిటంటే కొన్ని ఫిలిమ్స్ అలా ఉంటాయి, కొన్ని బ్యూటిఫుల్ ఫిలిమ్స్ అండ్ బాక్స్ ఆఫీస్ దగ్గర కలెక్షన్స్ తక్కువ. బట్ ఇక్కడ బ్యూటిఫుల్ ఫిలిమ్స్ చూస్ చేసుకుంటున్నారు అండ్ బాక్స్ ఆఫీస్ దగ్గర కలెక్షన్స్ కూడా వస్తున్నాయి. ఇది దీని డెస్టినీ అనాలా లేకపోతే ఏమనాలి? ఐ థింక్ ఇట్స్ అ మిక్స్ ఆఫ్ బోత్. ఒక లైన్ ఉంది, లక్ అంటే హార్డ్ వర్క్ మీట్స్ ఆపర్చునిటీ. అండ్ మీరు హార్డ్ వర్క్ యూ డూ ద హార్డ్ వర్క్, అది ఆపర్చునిటీ వచ్చినప్పుడు యూ టేక్ దాట్ ఆప్షన్. బికాజ్ ఐ ఆల్సో ఫీల్ చాలా ఫిల్మ్ నేను రిజెక్ట్ కూడా చేశాను. ఓకే, ఐ డోంట్ వాంట్ టు టేక్ ద నేమ్స్ బట్ దే డెంట్ డూ వెల్. So maybe I selected the right films. Maybe somewhere na gut feeling nen always select chesinappudu na gut feeling aim what is it saying, I go by that. So maybe that has helped me also, right, to select the right films. Right. Yeah. And right film select చేసుకోవడం నాకు ఇది చాలా విచిత్రంగా అనిపిస్తుంది. ఏంటంటే మీరు చాలా రిజెక్ట్ చేశారు, సరే అసలు అవి యాక్సెప్ట్ చేస్తుంటే మీకు టైం ఎలా దొరికేదండి? బికాస్ సో యాక్సెప్ట్ చేసిన ఫిలిమ్స్ చేయడానికే టైం ఎలా దొరుకుతుంది అని. ఒక పక్క అక్కడ విజయ్తో డాన్స్ అండ్ అది సూపర్ ఫేమస్ అయిపోతుంది ఇక్కడ, అరబిక్ కుత్తు. సో అసలు అందరూ దాని మీద డాన్స్ చేస్తున్నారు, అలా డాన్స్ చేస్తున్నారు మీరు. టైం ఎలా సరిపోతుంది పూజ? ప్రమోషన్స్, ఒక పక్క డబ్బింగ్. యా అండ్ ఐ ఫీల్ లైక్ సమ్టైమ్స్ నా టీమ్ నాకు చెప్తున్నారు ఆల్వేస్, నేను ట్రై చేస్తున్నాను తెలుగులో మాట్లాడడానికి. ప్లీజ్ ఏం మిస్టేక్ ఉంది ప్లీజ్, లైక్ సారీ. బట్ they always tell me meeku pichi extra work add chestunnaro dubbing. I don't need to do the dubbing, but I want to do the dubbing. I want to take that extra effort because I feel like if you do something you do 100%. You shouldn't leave it halfway. So that's why I make time. I sleep a little less. I have a lot of coffee, but I make time. నేను ఇప్పుడు ఇదే అడుగుదాం అనుకుంటున్నాను. 4 షోలు చేస్తేనే మామూలుగా అలసిపోయినట్టు అనిపిస్తుంది, ఒక రోజు రెస్ట్ దొరికితే బాగుండు అని. సో ఇన్ని ఫిలిమ్స్ చేస్తూ అండ్ అవుట్డోర్ షూటింగ్స్ చేస్తూ అండ్ ఒక పక్క ప్రమోషన్స్లో పార్టిసిపేట్ చేస్తూ ఇంకో పక్క కొత్త సినిమాలకి డబ్బింగ్ చెప్తూ, నిద్ర సరిపోకపోతే ఏదో ఇక్కడ లైన్స్ వస్తాయి బ్యూటిఫుల్గా కనిపించము అంటారు కదా. ఐ థింక్ నాకు తక్కువ నిద్ర సూట్ అవుతుంది. లైక్ ద లెస్సర్ ఐ స్లీప్ ద బెటర్. ఐ లుక్ వన్ ఆఫ్ దోస్ వియర్డ్ పీపుల్. బట్ యాక్చువల్లీ నా కెరియర్లో యాక్చువల్లీ ఇది చాలా ఎక్సైటింగ్ టైం. ఎందుకంటే నా రోల్స్ మీరు దిస్ ఇయర్ ఇఫ్ యూ సీ ద రోల్స్, మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచులర్లో నేను
స్టాండప్ కమెడియన్ ప్లే చేస్తున్నారు. లైక్ ఐ ప్లేడ్ స్టాండప్ కమెడియన్. ఇప్పుడు రాధే శ్యామ్లో డాక్టర్, ఎస్, బట్ ఒక చాలా మెచ్యూర్డ్ లవ్ స్టోరీ ఇది. క్యారెక్టర్లో ప్రేరణలో చాలా షేడ్స్ ఉన్నాయి, కాంప్లెక్సిటీస్ ఉన్నాయి, ఒక emotional character, and that kept me excited. Acharyalo proper pattu sari wearing with choti and oil and less makeup, only kajal every day. Adi oka different character naku. Then Beast lo, again, Beast is another movie for me. Circus in Hindi with Ranveer Singh and Rohit Shetty. So I'm very excited about my work right now, and I think that is making me move forward. Okay. So ఇన్ని లాంగ్వేజెస్లో ఎంతమంది యాక్టర్స్తో చేస్తున్నారు? అఫ్ కోర్స్ ఇప్పుడు పాన్ ఇండియా ఫిలిం అయిపోయింది, బాహుబలి తర్వాత తెలుగు ఇండస్ట్రీ కూడా లైక్ బాలీవుడ్ మొత్తం అందరితో కలిసే చేస్తున్నాం మనం. బట్ చేసినప్పుడు ఏమన్నా కన్ఫ్యూషన్స్ ఉంటాయా సెట్లో? ఓ వన్ సైడ్ ప్రభాస్, వన్ సైడ్ రణ్వీర్? లేదు ఎప్పుడైనా మీరు పిలవడం జరుగుతుందా? I think sometimes mostly scheduling is the main confusion. Okay. I told my manager, and I'll sit in the car. Wherever the car takes me, I'll go to that set because I don't want to know what is happening when. The dates na mind lo, like I have to act, I have to take care of my work. So now I've stopped looking into the scheduling, but I think challenge ఏంటంటే డిఫరెంట్ క్యారెక్టర్స్ ప్లేస్ చేస్తున్నారు, డిఫరెంట్ టైమ్ ఈరాస్లో ఐఎమ్ ప్లేయింగ్ ఇన్ డిఫరెంట్ టైమ్ ఈరాస్. అండ్ ఈవెన్ ఒక మోడర్న్ హైదరాబాద్ గర్ల్, ఒక బాంబే మోడర్న్ గర్ల్, తనకి కూడా ఒక డిఫరెంట్ క్యారెక్టర్స్ ఉంది అండ్ బిహేవియరల్ ప్యాటర్న్ డిఫరెంట్ ఉంది. సో ఐ హ్యాడ్ టు రియలీ లైక్ కైండ్ ఆఫ్ లుక్ ఎట్ different films and understand how girls react. So that was more the challenge rather than just jumping from actors, Yeah, correct. And నేను రాధాకృష్ణ గారిని అడగడం జరిగింది ఇంటర్వ్యూ చేసేటప్పుడు, బ్యూటిఫుల్ కపుల్ వీళ్ళిద్దరు, ఎందుకంటే మీరు యాపిల్ బాక్స్ వేసే ఇది కూడా లేదు. ఐ థింక్ అది ఒక మెయిన్ పాయింట్, హైట్స్ చాలా మ్యాచ్ అవుతుంది. సో షార్ట్ లో పెద్దగా డిఫికల్టీస్ ఉండవు, మ్యాచ్ చేసేయచ్చు అనమాట ప్రశాంతంగా. అండ్ ఎలా అనిపించింది ప్రభాస్ తో వర్కింగ్ ఎక్స్పీరియన్స్? తన కొంచెం షై కదా, తన ఓన్ జోన్ లో ఉంటూ ఉంటారు ప్రభాస్. ఐ ఫీల్ ఇంటర్వ్యూస్ లో చాలా షై, బట్ సెట్ లో నార్మల్ గానే, లైక్ ఆఫ్టర్ ఫ్యూ డేస్ వార్మ్స్ అప్ అండ్ ఇస్ నార్మల్ ఓన్లీ. అలా ఏం లేదు. ఓకే. అండ్ తను కూడా తన ఫిలిం కూడా వాచ్ చేయాలని అందరూ వెయిట్ చేస్తూ ఉంటారు. బాహుబలి తర్వాత తనకి ఫ్యాన్స్ ఎక్కడెక్కడ, చైనాలో ఎక్కడెక్కడో ఫ్యాన్స్, జపాన్లో. యా, తనతో ఫిలిం అనగానే లైక్ డెఫినెట్గా మీరంటే కూడా పూజ సినిమాలో ఉంది అంటే కూడా సినిమా వెళ్ళి చూస్తూ ఉంటాం అనమాట, హీరో ఎవరైనా కూడా. బట్ ప్రభాస్ ఆల్సో ఆ క్రేజ్ ఉంది కాబట్టి ఎలా అనిపించింది ఫస్ట్ అప్రోచ్ అయినప్పుడు, చెప్పినప్పుడు? ఒక కమర్షియల్ ఫిల్మ్ లో ఇంత పెద్ద స్కేల్ లో ఇంత మంచి క్యారెక్టర్ అమ్మాయికి, దాట్ హ్యాస్ బిన్ లైక్ when I heard the narration, నేను చాలా ఎక్సైట్ అయ్యాను. ఎందుకంటే కెరియర్లో ఇట్స్ వెరీ రేర్ దట్ ఐ గెట్. అండ్ అఫ్ కోర్స్ ఇది నేను సైన్ చేసినప్పుడు ఓన్లీ ఐ థింక్ డీజే or something had released, DJ or Maharshi. Yeah, 4 years అయింది since I've signed it and we started the film. So I was very excited that I got such a beautiful opportunity in such a big film. And I mean, great for him that బాహుబలి తర్వాత, సాహో తర్వాత ఒక యాక్షన్ ఇమేజ్ తర్వాత ఒక లవ్ స్టోరీ చేయడానికి యూ రియల్లీ నీడ్ టు హ్యావ్ courage and like it takes a lot to do a love story. And అంటే మనం తెలుగు సినిమాలు చాలా చూసుంటాం, వేరే ఫిలిమ్స్ కూడా చూసుంటాం. ఒక మాట అంటుంటాం, అరే హాలీవుడ్ క్వాలిటీలో ఉంది ఇలా అనేవాళ్ళం. ఇప్పుడు ఈ ఫ్రేమ్స్ అవి చూస్తుంటే కూడా చాలా స్టైలిష్ గా ఉంది, అండ్ ఫ్రేమింగ్ అది కూడా. అండ్ అది మనోజ్ సార్ క్రెడిట్, ఫుల్ మనోజ్ పరమహంస డిఓపి. ఒక న్యూ టెక్నిక్స్, హాలీవుడ్ టెక్నిక్స్, అండ్ లైక్ ఎవ్రీ టైమ్ హీ వుడ్ బ్రింగ్ సమ్ న్యూ కెమెరా ఆర్ న్యూ విజువల్ ఎఫెక్ట్స్ స్టైల్. షిప్ సీన్ కి కూడా లైక్ దే రియలీ రీసెర్చ్డ్ అండ్ లైక్ యాక్టర్ కి లైక్ వీవ్ అట్లీస్ట్ షార్ట్ ఇది 4 years లో, నాకు 4 years అయింది, డైరెక్టర్ డిఓపికి 5 years అయింది. ఎందుకంటే 1 year ప్రీ ప్రొడక్షన్ లో తన బిజీ ఉన్నారు, లైక్ దే విల్ బి బిజీ విత్ ద ఫిల్మ్.
but as actors we do 3-4 films at one time. So it's easier for us, but for the director and the DOP and lot of technicians, they have only done one film in 5 years. And to still be inta passionate ga, what is the Telugu word, kasi, right? Yes. వామ్మో, పూర్తి స్థాయిలో మీరు తెలుగు అమ్మాయి మారిపోయారు. ఇప్పుడు నేను తెలుగు అమ్మాయి అయిపోయాను. ఇది ట్రైలర్ రిలీజ్ ఇప్పుడు బాంబేలో రసూల్ పూకటి చెప్పారు, నాకు తెలీదు పూజకి హిందీ, షీ నోస్ హిందీ అంటే. He was like, I knew you did Telugu. State lo చెప్పారు, like I know you speak this, but I didn't know you speak Hindi. So అదే కదా, మీరు ఈ పదాలు కూడా ఎక్కడి నుంచి తీసుకొస్తున్నారు, ఈ వర్డ్స్ ఎక్కడి నుంచి వస్తున్నాయి, బాలే. So for them to have that passion is so beautiful, because as actors set వచ్చినప్పుడు I take a lot of energy from my directors, and you know they have so much passion. ఒక 5 years కి ఒక్క ప్రాజెక్ట్ లో ఇంత ఎక్సైట్మెంట్, that's something that's like hats off. సో రాధాలో మీరు ఆ కసి చూసారనమాట అయితే. రాధా సార్కి ఈజ్ లైక్ దట్, యునో లోపల చాలా ఇమోషన్స్ ఉంది. I always say that, sir, ఇది 5 years excitement, మీ లైఫ్లో మీ లైఫ్ స్టోరీ ఇది, నాకు అలా నా మైండ్లో ఉంది. ఆయన లైఫ్లో ప్రేరణ. కరెక్ట్, దేర్ ఇస్ సమ్ ఇన్స్పిరేషన్ హీస్ టేకెన్. రైట్, మీరు అంటున్నారు 4 years అంటే ఈజీ కాదు, అది డెఫినెట్గా సెట్లో చాలా మందితో ఒక ఎఫెక్షన్ కూడా స్టార్ట్ అవుతుంటుంది. అండ్ ప్రభాస్ గారి ఇంటి నుంచి క్యారేజెస్ వస్తూ ఉంటాయంట బాగా. అంటే డెఫినెట్గా ఒక పక్క కంట్రోల్ చేసుకుంటూ ఉండాలి. ఎలా అయ్యేది అన్ని క్యారేజ్లు, అంత టేస్టీ ఫుడ్ని? యాక్చువల్లీ నాకంటే ఫుడ్ చాలా ఇష్టం. ఇప్పుడు మీరు లైక్ ఇఫ్ వి టుక్ సమ్ లైక్ అ కాంపిటీషన్, ఐ విల్ ఈట్ మోర్ దెన్ యూ. ఇఫ్ యూ ఆస్క్ మై స్టాఫ్ ఆల్సో, దే విల్ బి లైక్ 100%. అంటే మేము తిన్నదంతా ఎక్కడెక్కడ కూడా కనపడుతుంది కదా, మీరు కనిపించట్లేదు. ఐ వర్క్ హార్డ్ ఇన్ ద జిమ్. ద ఓన్లీ, నాకు జిమ్ అంటే చాలా లైక్, నాకు ఐ కాంట్ స్టాండ్ గోయింగ్ టు ద జిమ్, బోర్ అవుతుంది. బట్ ద ఓన్లీ రీజన్ ఐ గో టు ద జిమ్ ఇస్ so that I can eat. So that's the main reason. Gym I go for so that I can eat, but the food was so good. ఏమైంది, ఇటలీ వెళ్ళినప్పుడు నా స్టాఫ్లో 3 members-కి కోవిడ్ అయింది. సో నా every day I can't eat pizza, pasta. At the end of the day, we all need our rice. I'm a rice eater. I'm like, I'm South Indian, right? Mangalorean. So growing up, I've always eaten rice. So Prabhas sent some amazing food, and Navratri ki kuda nen 9 days vegetarian, only vegetarian. So he sent really good vegetarian food and like yummy. అండ్ జస్ట్ మీరు పక్కన ఇలా మీరు తిరిగినందుకే ప్రభాస్ అండ్ పూజ మధ్యలో గొడవ జరిగింది. ప్రభాస్ అండ్ పూజ మాట్లాడుకోవట్లేదు, వీళ్ళిద్దరి మధ్య ఏం జరిగింది చూసారంటే షాకే అని యూట్యూబ్లో అందరూ అవి పెడుతున్నారు. అసలు దానికి రీజన్ ఏంటి? దాన్ని ఏమన్నా మీరు చెప్పాలనుకుంటున్నారు దానికి? I feel like whatever people write in the thing doesn't necessarily be true. Okay, chala time I've read like really wrong stuff about me also, that I you know, so I feel like we shouldn't really take everything that we read in the newspaper seriously. Correct, true. But I think what people should talk about is that the chemistry is so amazing. People are liking కెమిస్ట్రీ చాలా బాగుంది చెప్తున్నారు. అండ్ మీరు, ఐ ఫీల్ లైక్ వెన్ యూ వాచ్ ద మూవీ ఆల్సో యూర్ గోనా ఫైండ్ దాట్ ద కెమిస్ట్రీ ఇస్ ద హైలైట్ ఆఫ్ రాధే శ్యామ్. రైట్, ఈవెన్ ఐ నో కదా, నేను ప్రెస్ మీట్స్ చేసేటప్పుడు చూస్తూ ఉంటాం కదా, బికాజ్ ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు పిలుస్తూ ఉంటాం. సమ్ టైమ్స్ హ్యాపెన్స్, దాన్ని మధ్యలో ఏదో పాజ్ చేసి కట్ చేసి దానికి గ్రాఫిక్స్ వేసి. యా, ఐ ఆల్సో సో లైక్ ఇఫ్ ఐ డూ, I have realized, but no matter what I do, some people will always have issues. Sure. Okay, because like there was some interview where they said, sir, solo. Prabhas sir, photos in Bombay, correct. Solos. Okay, so I turned and I moved away. So I saw this video which said Pooja Hegde shows at it. I'm like, so next time I should walk like this behind, backwards. Matlab, like, what is this thing? Like, you know, so I've realized some people will say whatever they want to say. You just have to continue to do your work, and
నువ్వు వాళ్ళు వెయిట్ చేస్తుంటారు, మీరు టర్న్ ఎప్పుడు ఇలా తిరుగుతారు ఎగ్జాక్ట్లీ అది కట్ చేసి ఇక్కడ పెడుతున్నారు అక్కడ పెడుతున్నారు బికాజ్ ఏంటంటే నెగటివిటీ సెల్స్ అన్ఫార్చునేట్లీ మోర్ దెన్ పాజిటివిటీ సెల్స్. సో ఇఫ్ ఐ సే ప్రభాస్ నాకు టిఫిన్ ఇచ్చారు, అది అది ఇంట్రెస్ట్ లేదు తనకి, సో ఓకే నో ప్రాబ్లం. నాకేమనిపించింది అంటే పూజ ఆల్వేస్ స్ట్రాంగ్ రోల్స్లో కనిపిస్తూ ఉంటారు, బట్ బయట కూడా పూజ చాలా స్ట్రాంగ్ అని. ఏంటి వీళ్ళు సీరియస్? థ్యాంక్ యూ సో మచ్. అది నా మమ్మీ నా ట్రైనింగ్. చిన్నప్పుడు కూడా ఏం లైక్ వాట్ ఇస్ దట్ దెబ్బ తగిలింది. మై మమ్ యూస్ టు ఫస్ట్ 2 times మై మామ్ విల్ బి లైక్ ఓకే వాట్ ఎవర్ రైట్. ఇఫ్ ద థర్డ్ టైమ్ ఐ వెంట్ టు హర్ షీల్ బి లైక్ ఓకే ఎవరు నోబడి డైడ్ ఆఫ్ దిస్ ఎవర్ ఇన్ యువర్ లైఫ్, మూవ్ ఆన్. సో ఐ ఫీల్ లైక్ అది నా బ్లడ్ లో ఇప్పుడు ఉంది, లైక్ యు నో యూ హ్యావ్ టు బి స్ట్రాంగ్ అండ్ మూవ్ ఆన్ టైప్స్. రైట్. సో మనం బ్యాక్ వెళ్ళినప్పుడు ఖచ్చితంగా సెట్స్ పరంగా కూడా చాలా చూసుకోవాల్సి వస్తుంది. కార్ మోడల్స్ కానీ లేకపోతే బైక్స్ కానీ ఉండే థింగ్స్, ఫోన్స్ అండ్ ఆల్. ఆర్ట్ డైరెక్టర్కి మనం ఆ క్రెడిట్ ఇవ్వాలి, బికాజ్ వాళ్ళు ఎక్కడెక్కడో తీసుకొచ్చి పెట్టాల్సి వస్తూ ఉంటుంది అండ్ వెనక్కి వెళ్ళి అవన్నీ తీసుకొని పెట్టాల్సి వస్తుంది. అండ్ ఆర్ట్ డైరెక్టర్ గురించి, రవి గారి గురించి. రవి గారు చాలా బాగా పని చేశారు, ఎందుకంటే ఇది 80s యూరోపియన్ ఈజీ కాదు. ఇండియాలో వీవ్ సీన్ యునో రాణి, లెహంగా, ప్రిన్సెస్, అది మహల్, అది ఇట్స్ ఈజియర్ టు డూ నౌ బికాస్ వీ నో it's available, it's easily available. But ఇందులో కార్స్ చూడండి, you know, very cute Italian, those 80s period, adi you know, small props and phone and all to do that. And inta pedda scale lo covid ayin taravata we had to shoot a lot. I don't know if you saw the making of Radhe Shyam. అది చూసిన తర్వాత చాలా లైక్ ఐ ఫెల్ట్ సో గుడ్ బికాజ్ ఇంత వర్క్ ఉంది బ్యాక్గ్రౌండ్లో. యాజ్ యాక్టర్స్ వి కమ్, వి డూ అవర్ వర్క్ అండ్ ఆల్ ఆఫ్ దిస్ యాడ్స్ టు అవర్ పర్ఫార్మెన్స్. You know, whether it is the sets, the costume, oka uniform laga, like, you know, when you wear a uniform you automatically get into the zone of the era of the character and it helps you perform. And these are like the silent soldiers in the background, you know, who do the work without in the background, but they're adding so much to the actor's performance, and I think they've done a beautiful job. Right. అండ్ రాధే శ్యామ్ అంటే ప్రేరణ కాదు టైటిల్ పేరు, లేకపోతే ఏమో విక్రమాదిత్య కాదు, రాధే శ్యామ్ అని ఉంది. సో అంటే ఇద్దరు పేర్లు కాదు ఇందులో, రాధే శ్యామ్. సో ఏంటిది, ఇది ఏమన్నా ఫ్లాష్ బ్యాక్ ఉందా? రాధే శ్యామ్ ఏమన్నా ముందు పుట్టి ఆ తర్వాత మళ్ళీ ప్రేరణ అండ్ విక్రమాదిత్య ఏమవుతుంది? ఐ థింక్ ద డైరెక్టర్ పుట్ హిస్ నేమ్, నేను అడిగాను యాక్చువల్లీ. నో, ఐ థింక్ Radha and Krishna, Radha Shyam, అది ఒక ఐకానిక్ లవ్ స్టోరీ, యు నో, 2 lovers. కానీ వాళ్ళు కలవరు ఎప్పుడు. ఓకే, మేబీ కలుస్తారా కలవరో చూడాలి. 11th March. But we'll know when you watch the film. That's why he kept the thing, you know, because at heart it's a very Indian film, you know, even if it is set in Europe. Right. అండ్ మీరు అంటే ముందే జరిగిపోయేది తెలుసుకుంటే ఇంట్రెస్టింగ్గా ఉంటుందంటారా లైఫ్? అంటే ఫిలింలోనే ఉంది, ఇంట్రెస్టింగ్ ఉండదు, సర్ప్రైజ్ మిస్ అవుతాము అని. Sometimes it's interesting for some things, yeah, but some things I don't want to know. Yeah, I like little surprise. Okay. Yeah. సో మీరు డెస్టినీని కానీ లేకపోతే అస్ట్రాలజీ దీన్ని నమ్ముతారని విన్నాను, ప్రభాస్ అసలు నమ్మరని విన్నాను. ఐ బిలీవ్. అది నాకు షాక్ అయింది బికాజ్ ఐ ఫీల్ లైక్ మూవీలో నేను డాక్టర్, మీరు నమ్మరు. ఐ డోంట్ బిలీవ్. ఐ బిలీవ్ ఇన్ సైన్స్ అండ్ హీ బిలీవ్స్ హీస్ అన్ పామిస్ట్, రైట్? రియల్ లైఫ్ లో ఆపోజిట్, లైక్ ఐ బిలీవ్ అండ్ హీ డజంట్ బిలీవ్. బట్ I believe. I na career lo kuda chala accurate predictions I have seen, you know. So I really believe. I feel like indulo oka science definite ga undi. I feel Indian sciences have some power which you know we don't know. I feel like if we go to a regular doctor and adi pills istunaru kada, so we take the allopathic medicines and the medicines don't suit us. What do we say? Adi doctor baaledu.
బట్ ఇఫ్ యూ గో టు అ అస్ట్రాలజిస్ట్ అండ్ తన ప్రిడిక్షన్స్ రాంగ్ ఉంది, నేనేం చెప్తారు, అస్ట్రాలజీ బాగాలేదు, మొత్తం సైన్స్కి బ్లేమ్ చేస్తున్నారు, రైట్? సో వీ షుడ్ గివ్ our own Indian sciences some I would say slack, like, you know, cut ourselves some slack, because I feel like there is a lot of power in you know, in some of these, there it's a proper science. So I really meeraithe baga believe chestarani ardham I believe, I really believe. Yeah. But at the same time I also believe that you know, our hard work is what takes us where we are, you know. I feel that the biggest power is in our hands in terms of that we can, how much work we want to do, we can go further with our own hard work. So I believe in a little bit of both. Right. Yeah. నేను విన్నాను లైక్ ప్రేరణ చాలా ప్రేరణ అని ఫిలింకి, అందుకే ప్రేరణ ఇన్స్పిరేషన్, ద మీనింగ్ ఆఫ్ ప్రేరణ ఇస్ ఇన్స్పిరేషన్. సో ఐ థింక్ ఇట్స్ వెరీ బ్యూటిఫుల్. దీంట్లో మీకు ఏదో యాక్షన్ సీక్వెన్స్ కూడా ఏదో ఉన్నవన్నీ విన్నాం, ఏమన్నా ఉన్నాయా? కొన్ని చెప్పారు నాకు. యా కైండ్ ఆఫ్, యా కైండ్ ఆఫ్. సో దీంట్లో బ్యూటిఫుల్ రొమాన్స్ తో పాటు కొంచెం యాక్షన్ అండ్ లాట్ ఆఫ్ ఎమోషన్స్ కూడా చూడడానికి దొరుకుతుంది అన్నమాట. ఇట్స్ అ ప్రాపర్ మిక్స్. It's a proper family entertainer, even though it's a romantic film. It's something that you can take your family and go watch. Yeah. So of course దీంట్లో చాలా మంచి లవ్ స్టోరీ ఉంది. అంటే దీనికి అన్ని రకాల ఆడియన్స్ దీనికి కనెక్ట్ అవుతారంటారా? Yeah, for sure. I feel family audience also can come, female audience also can come, because నాకంటే like I feel చిన్నప్పుడు కూడా like I loved seeing powerful women on screen, you know, whether it was Sridevi ma'am or because I feel like if I see myself in somebody, you know, on screen, I feel like even I can become like that. Right. And I feel that Prerna is a character like that in terms of her strength, her determination. She's stubborn also sometimes and she's very much, even though 80s the story, but she's a girl of today in her thought process. Right. And I think the women are also going to enjoy the film a lot. Right. And of course inta beautiful visuals, you have to go to a theater to see, because adi sound lo oka theater lo big screen lo adi ship episode and you know Italy and the music, like Justin's music. Yeah, like ippudu, like if you like the music now, I promise you theater ki velinappudu you're going to love the music, because inta orchestra laga grand scale lo, you know, the ippude kamaye it's so expansive, it's so grand, and you need to sit in a theater to watch the film. Right. So నేను ఇప్పుడే అడుగుదాం అనుకున్నాను, లైక్ అంటే మీరు బుట్టబొమ్మ సాంగ్ అయితే చాలా చోట్ల పాడారు, రాధేశ్యామ్లో పాటలు మీరు పాడట్లేదని నేను అడిగే లోపు మీరు అలా ఒక జలక్ అలా ఇచ్చారనమాట. అయిపోయింది ఇప్పుడు అయిపోయింది ఆల్రెడీ. నేను ఇంకో 2 లైన్స్ ఏమన్నా మీరు పాడతారేమో విన్నాను అనుకున్నాను. జస్టిన్ కూడా ఆడిషన్ అయిపోయేది పాటికి, బికాజ్ ఎనీబడీ పూజ బాగా పాడగలుగుతారు. రైట్. అండ్ మనం అలాగే క్రెడిట్ ఇచ్చిన ప్రొడ్యూసర్స్ గురించి మాట్లాడుకోవాలి. చాలా చాలా కామ్ ప్రొడ్యూసర్స్ అండ్ వెరీ డీసెంట్ అండ్ డిగ్నిఫైడ్. ఎక్కడ passionate producers. ఎందుకంటే if we felt like we needed 100 rupees, they gave us 200 rupees to make it even bigger. Okay. You know, and in terms of like the production value and the set, and it's become really like big on screen. If you see, please watch the making, you will really love it. You'll see the effort that's gone in the 4 years of making this film. And hats off re-lockdowns ayindi to hold on to a film. You know, because audience ఇది థియేటర్ లోనే చూడాలి, అది ఒక మైండ్ లో, you know, they had set it and they wanted to give the experience to the audience that they should only watch this in the theaters. This is a theater film, because I know chala OTT offers had come, you know, very good offers, but they didn't sell the film. So thank you. అండ్ ప్రభాస్ గారికి ఎప్పుడైనా టెన్షన్ ఉండేదా, అంటే బడ్జెట్ పెరుగుతున్నప్పుడు, లాక్డౌన్ వచ్చినప్పుడు మీకు ఏమైనా కనిపించడం జరిగింది? ఎందుకంటే ఫ్రెండ్స్ కదా ప్రొడ్యూసర్స్. How? I don't know that he'll only be able to answer, but I was stressed for them because I feel like you should always be a producer's actor, and I feel that I was like, you know, I always want my producers to make money and for them to hold on to the film for so long. I mean, what can I say? కానీ వాళ్ళ ఫేస్ లో మాత్రం ఎప్పుడు కనిపించదు, ఎప్పుడు హ్యాపీగా పాజిటివ్ గానే కనిపిస్తుంటారు. మేబీ అందుకనే మన గ్రేట్ సక్సెస్లు వచ్చాయి యూవీకి. అండ్ ఎస్, డెఫినెట్ గా లుకింగ్ ఫార్వర్డ్
బిగ్ 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 హిట్ అవ్వాలని కోరుకుంటున్నాను. అండ్ ఈ లవ్ ఏదైతే ప్రేరణ అండ్ విక్రమ్ మధ్య ఉందో ఆ లవ్ అంతా కనెక్ట్ చేయాలి ఆడియన్స్ని అని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ పూజ, ఆల్ ది వెరీ బెస్ట్. అండ్ 11th నేనైతే థియేటర్లో ఉంటున్నాను. ప్లీజ్ నేను వచ్చినప్పుడు ప్లీజ్ ఒక విసిల్ మేము పేపర్ తీసుకెళ్తాము. సో